హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈ రోజు ప్రీషియస్ మెటల్ అయినటువంటి గోల్డ్, సిల్వర్, ప్లాటినం ప్రైజెస్ అయితే బాగా కరెక్షన్ తీసుకుంటున్నాయి. దీనికి మార్కెట్లో ఇంపార్టెంట్ రీజన్స్ ఏమున్నాయి, ఎందుకు ప్రైజెస్ అయితే డౌన్ అవుతుంది అనే రీజన్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. గోల్డ్ అయితే ఒక ఔన్స్ గోల్డ్ $4,400 అయితే వెళ్ళింది. ఈ రోజు అయితే $4,013 ఉంది. దగ్గరగా 10% ఆఫ్ ద కరెక్షన్ అయితే తీసుకుంది. అండ్ సిల్వర్ కూడా $54 నుంచి $48 అయితే కరెక్షన్ తీసుకుంది. దీనికి మెయిన్ రీజన్ అయితే దివాళీ సెంటిమెంట్ అయితే కూల్ ఆఫ్ అయిందని చెప్పొచ్చు. అండ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది అని కూడా చెప్పొచ్చు. హై ప్రైస్ లో $4,400 దగ్గరగా అయితే గోల్డ్ ఎప్పుడు కూడా ప్రీషియస్ మెటల్ కింద కన్సిడర్ చేసి సేఫ్ హెవెన్ కింద కన్సిడర్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. ఆల్ ఓవర్ గా గ్లోబల్ గా ఉన్నటువంటి అన్ని బ్యాంక్స్ కూడా ఎప్పుడు కూడా గోల్డ్ పర్చేస్ చేయడానికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎప్పుడు యుఎస్ బాండ్స్ కానీ అండ్ యుఎస్ కరెన్సీ డాలర్ని అయితే పర్చేజ్ చేసేవాళ్ళు ఫోరెక్స్ రిజర్వ్స్ స్టోర్ చేయడానికి కానీ. ఇప్పుడు యుఎస్ వేసే టారిఫ్స్ వల్ల ట్రస్ట్ అయితే కోల్పోయింది యుఎస్ అన్ని కంట్రీస్ మధ్యలో. ఈ ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి అయితే చాలా టైం పట్టవచ్చు. యుఎస్ బాండ్స్ కానీ యుఎస్ కరెన్సీ కానీ పర్చేజ్ చేయడం తగ్గించేసి గోల్డ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అన్ని గ్లోబల్గా ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ అయితే. ఇండియాలో కూడా 880 మెట్రిక్ టన్స్ ఆఫ్ ద గోల్డ్ అయితే ఉంది ఇప్పటి వరకైతే డేటాలో. దీని టోటల్ వాల్యూ $95 బిలియన్ అయితే ఉంది. ఇండియాలో మా గోల్డ్ ప్రైజెస్ అయితే 10 గ్రామ్స్ ఆఫ్ ద గోల్డ్ 1,22,308 ఉంది ఈ రోజు ప్రైస్ అయితే. సిల్వర్ కూడా 1,47,150 రూపీస్గా కూడా ఉంది. నెక్స్ట్ ఇండియా యుఎస్ మధ్యలో అయితే టారిఫ్ డీల్స్ ఫైనలైజ్ అవ్వచ్చు అనే న్యూస్ కూడా ఉంది. న్యూస్ ప్లాట్ఫామ్లో అయితే అప్డేట్ ఉంది. ట్రంప్ గారు అయితే ఇండియా దివాళీ ఫెస్టివల్ సందర్భంగా ఇండియా పీపుల్కి అయితే గ్రీటింగ్స్ చెప్పారు. దాంతో పాటుగా ఇండియా అయితే గ్రేట్ డెమోక్రసీ కంట్రీ అని అండ్ నరేంద్ర మోడీ గారు గుడ్ ఫ్రెండ్ అని ఎప్పుడు కూడా ఇండియా యుఎస్కి సపోర్ట్గానే ఉంటుంది అనే విధంగా అయితే స్టేట్మెంట్ చేశారు. దాంతో పాటుగా ఇండియా అగెయిన్స్ట్ టెర్రరిజం అగెయిన్స్ట్గా ఉందని పాక్ అండ్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ లాంటి సిచ్యువేషన్ రాకుండా చూడాలని యుఎస్ టారిఫ్స్ అలాగే ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఈ స్టేట్మెంట్ అన్ని గురించి కూడా మాట్లాడారు ట్రంప్ గారు అయితే. ఈ రీజన్స్ వల్ల కూడా ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి గిఫ్ట్ నిఫ్టీ అయితే 375 పాయింట్స్ అయితే పాజిటివ్గా ఉంది. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉంటేనే రేపు మార్నింగ్ సెషన్లో మన ఇండియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా హైలో ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇండియన్ మార్కెట్స్ ఆల్రెడీ లైఫ్ టైమ్ బ్యాంక్ నిఫ్టీ అయితే లైఫ్ టైం హైకి వెళ్ళింది. నిఫ్టీ 50 అయితే 1 ఇయర్ హైకి అయితే వెళ్ళింది. ఇది పాజిటివ్గా ఉండడం వల్ల మార్నింగ్ సెషన్లో హైగా ఓపెన్ అవ్వచ్చు మార్కెట్స్. మార్నింగ్ పాజిటివ్గా ఓపెన్ అయిన తర్వాత హైకి కంటిన్యూగా వెళ్తుందా లేకపోతే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి డౌన్కి వస్తుందా అన్నది అయితే ఇంపార్టెంట్. మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది అన్నది కాదు, మార్కెట్ ఎలా క్లోజ్ అవుతుంది అన్నదే ఇంపార్టెంట్ నెక్స్ట్ డే మార్కెట్ అయితే మూవ్ అవ్వడానికి. ఇండియాలో అయితే కనుక మార్కెట్ మూవ్మెంట్ అవ్వడానికి అన్ని పాజిటివ్ సెంటిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్స్ ఫైనలైజ్ అవ్వచ్చు. 50% టారిఫ్స్ నుంచి 15 నుంచి 16% మధ్యలో ఉండొచ్చు అనే న్యూస్ అయితే ఉంది. న్యూస్ ప్లాట్ఫామ్లో అప్డేట్ అయితే ఉంది. ఈ రీజన్ రావడం వల్ల గిఫ్ట్ నిఫ్టీ కూడా బాగా తగ్గింది. దాంతో పాటుగా అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ కూడా తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇండియా కూడా రష్యా మధ్యలో డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. 10 crore డిఫెన్స్లో డీల్ చేయడానికి కానీ 10 crore సంబంధించినటువంటి మిసైల్ డీల్ చేయడానికి కానీ సుదర్శన చక్ర S-400 అనే మిసైల్స్ను పర్చేజ్ చేయడానికి కానీ సుదర్శన చక్ర అనే ఈ మిసైల్స్ అయితే ఇండియా పాకిస్తాన్ వార్లో అయితే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఇండియా వార్ విన్ అవ్వడానికి అయితే కీ రోల్ అయితే ప్లే చేసింది ఈ మిసైల్స్ అయితే కనుక. రష్యా నుంచి ఇండియా ఆయిల్ పర్చేజ్ చేయడం తగ్గిస్తుంది అని ట్రంప్ గారు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఇండియా ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నదే ఇంపార్టెంట్. రష్యా ఎప్పటి నుంచో ఇండియాకి అయితే ఫ్రెండ్గానే ఉంది. ఆయిల్ పర్చేజ్ చేయడం తగ్గిస్తుంది అంటే ఏ రీజన్ చెప్పి ఇండియా తగ్గిస్తుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ ఇండియా రష్యా ట్రేడ్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ యుఎస్ ట్రెజరీ ఈల్డ్ కూడా బాగా తగ్గింది. అండ్ నెక్స్ట్ ఈ మంత్లో ఫెడ్ మీటింగ్ అయితే జరుగుతోంది. 25 బేసిస్ పాయింట్స్ అయితే తగ్గొచ్చు అనే న్యూస్ అయితే ఉంది మార్కెట్లో. 10 years ట్రెజరీ ఈల్డ్స్ అయితే బాగా తగ్గిపోయింది యుఎస్లో. దీనికి మెయిన్ రీజన్ అయితే ఆల్ ఓవర్గా గ్లోబల్గా ఉన్నటువంటి కంట్రీస్ అయితే యుఎస్ పైన ట్రస్ట్ అయితే నమ్మకం అయితే కోల్పోయారు. దాంతో పాటుగా యుఎస్ ట్రెజరీ బాండ్స్ కానీ వాళ్ళ కరెన్సీస్ కానీ పర్చేజ్ చేయడం అయితే తగ్గించేశారని చెప్పొచ్చు. ఇండియా కూడా ఇంకొక అప్డేట్ కూడా ఉంది. యుఎస్ అలాగే ఇండియా మధ్య ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయితే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ అన్ని కూడా రెజ్యూమ్ అవ్వచ్చు. దాంతో పాటుగా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ బాగా జరిగితే బిజినెస్ కూడా గ్రోత్ అవ్వచ్చు. ఎస్పెషల్ కు సంబంధించినటువంటి స్టాక్స్కి అయితే ఒక అప్డేట్ ఉంది. ఈ సెక్టార్కి అయితే యుఎస్ అలాగే ఇండియా మధ్యలో
ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయితే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ దాంతో పాటుగా ఆస్ట్రేలియా కంట్రీ కూడా షింప్ ఎక్స్పోర్ట్ చేయడానికైతే డోర్స్ అయితే ఓపెన్ చేసింది అనే న్యూస్ కూడా ప్లాట్ఫామ్లో అప్డేట్ ఉంది. ఇది కూడా షింప్ సెక్టార్కి అయితే ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ షింప్ స్టాక్స్లో అయితే నేను చూసేది అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్ కానీ అవెంతి ఫీడ్స్ ఈ రెండు స్టాక్స్ అయితే చూస్తాను. రేపు మార్నింగ్ సెషన్లో మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది. షింప్ స్టాక్స్ ఎస్పెషల్ అయితే పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది మార్కెట్లో. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే మీరు కూడా ఓన్ అనాలిసిస్ చేశాక మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.